శాంకరీదేవి శక్తిపీఠం. ప్రస్తుత శ్రీలంక దేశంగా ఉన్న ఒకప్పటి లంకా నగరమే శాంకరీదేవి నెలకొన్న శక్తిపీఠ క్షేత్రంగా భావిస్తున్నారు. పశ్చిమ సముద్ర తీరాన గల ట్రింకోమలి పట్టణంలో ఈ శక్తిపీఠం వెలసిందని ఒక నమ్మకం. పోర్చుగీసు వారు హిందూ ఆలయాలను నాశనం చేసిన తరువాత కొంతకాలానికి ఈ ప్రదేశంలో విష్ణువు తదితర దేవతా ఆలయాలు మనకు దర్శనం ఇవ్వగా శాంకరీదేవి ఆలయం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ఆలయాల వద్ద ఒక ద్వీపస్తంభం ఉండడంతో అక్కడే శాంకరీదేవి ఆలయం ఉండవచ్చని భావించి ఆ స్తంభానికే పూజలు నిర్వహిస్తున్నారు. చరిత్రపరంగా శాంకరీదేవి శక్తిపీఠ సందర్శనం దుర్లభం. శాంకరీదేవిని మహర్షులు వనశాంకరిగా కొలిచేవారు. వనం అంటే నీరు, అడవి అని అర్థాలున్నాయి. లంక చుట్టూ నీరు ఉండడమే దీనికి కారణం. లంకా నగరం సముద్రంలో మునిగిపోవటానికి శాంకరీదేవి రావణాసురునిపై కోపగించి వెళ్ళిపోవడమే కారణం. రావణాసురుడు పార్వతీదేవిని బంధించి తీసుకువద్దామని ప్రయత్నం చేయగా పరాశక్తి యొక్క అస్త్రబంధంలో పడి కొట్టుకున్నాడు. ఆ తరుణంలో అమ్మవారిని వివిధ రీతుల స్తుతించి నా లంకా పట్టణంలో స్థిరంగా ఉండాలని కోరాడు. అప్పుడు అమ్మవారు నా మాట పెడచెవిన పెట్టనంతకాలం నీ రాజ్యం నిలిచి ఉంటుంది. నీవు నన్ను ధిక్కరించిన వెంటనే నేను అక్కడ నుండి అంతర్ధానమైపోతాను అని చెప్పింది. అలా రావణుడు శాంకరీదేవిని నిత్యం అర్చిస్తుండేవాడు. కొంతకాలం తరువాత సీతాదేవి అపహరణ సమయంలో అమ్మవారి మాట లెక్క చేయకపోవడంతో ఆమె అంతర్ధానమైపోతుంది. అలా శాంకరీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అక్కడక్కడ ఆగి సాగిపోయింది. అలా ఆగిన చోట్ల ఉపశక్తిపీఠాలు ఏర్పడ్డాయని చెబుతారు. అసలు శక్తిపీఠమైన సతీదేవి తొడభాగం పడిన ప్రదేశం మాత్రం చరిత్రపరంగా అంతుచిక్కలేదు.